పెంచినటువంటి జంతువులు ఇప్పుడు ఫామ్ హౌస్లు అన్ని హ్యాపీగా ఉన్నాయి ఫామ్ హౌస్లో విత్ లీగల్ డాక్యుమెంట్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. మేము మీడియాలో పోతే కూడా ఆపలే కదా నేను. ఓకే, ఈడీ రైడ్ అని తెల్లారు మీడియాలో పోతే కూడా ఆపలే. ఎందుకు ఆపలే? అన్ని లీగల్గా ఉన్నాయి కాబట్టి ఆపలే. రేపు బీజేపీ చీకోటు ప్రవీణ్కి ఎక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయలేదు, టికెట్ లేదు. బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేసే అవకాశం ఉందా? నేను హిందుత్వం గురించి వచ్చినా హ్యాపీగా బీజేపీలు ఉంటా. నాకు బీజేపీలో కంఫర్ట్ జోన్లో ఉన్న రోజులు నాకు బీజేపీలు ఉంటా. నాకు ప్రాబ్లమే లేదు. నేనేదో పదవులు అనుభవించాలని పెద్ద పొజిషన్లో పోవాలని నేను బీజేపీ పార్టీలకు రాలే. నా హిందుత్వాన్ని కాపాడుకోవాలి అని ఒక ముఖ్య ఉద్దేశంగా బీజేపీలోకి రావడం జరిగింది. హిందుత్వం కోసము ప్రాణాలు త్యాగాలు చేసే వాళ్ళు చాలామంది బీజేపీలో లేరండి. ఎందుకు లేరు అంటారు మీరు? బీజేపీలో ఎందుకు లేరు? ఎక్కడున్నారు మరి? చిన్నజీవి స్వామి బీజేపీ ఉందా? కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఉంటేనే పార్టీ, ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అందులో పోయి జాయిన్ కావాలా? మీరు హిందుత్వము అంటే హిందుత్వము, హిందూ ఎజెండా, ఇవాళ దేశంలో హిందువుల గౌరవము. ఇవాళ ఒకటి అడుగుతా, మన మెజారిటీ, ఓకే, మెజారిటీ ఉంటేనే మన గుళ్ళపై, మన దేవుళ్ళపై, మన ఆవులపై దాడులు అవుతున్నాయి. రేపు మన మైనారిటీ అయితే మన బతుకులు ఏమవుతాయని ఆలోచించండి. ఓకే, మెజారిటీ ఉంటేనే ఈ ప్రాబ్లం ఉంది. మైనారిటీ అయితే ఏమవుతుంది చెప్పండి? అట్లా నేను వేరే మతాలకు వ్యతిరేకత కాదు. ఈ భారతదేశం అందరి మతాలకు నిలయం. ఎంత గొప్ప దేశం మనది చెప్పండి. ఇవాళ పోయి పాకిస్తాన్లో మీరు ఒక గుడి కట్టగలుగుతారా? ఓకే, కట్టగలుగుతారా? రోమ్ నగరంలో పోయి ఒక గుడి కట్టగలుగుతారు? ఎందుకు పాకిస్తాన్ హిందూ దేవాలయాలు లేవా? పాతయి రెండు దేశాలు కలిసి ఉన్నప్పుడు ఉన్న దేవాలయాలు అవి కూడా దీనావస్థ స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు భారతదేశము పాకిస్తాన్ దేశం కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు ఉన్న దేవాలయాలు ఇవాళ పోయి ఉన్నాయంటున్నావు కదా, కట్టుపో, నేను ఎంత అన్న ఫండింగ్ ఇస్తాను నీకు, కడతావా అంటున్నా. ఎందుకండి చాలా మంది పూజలు చేస్తున్నారు, పునస్కారాలు. అరే మీకు చెప్పే పాత దేవాలయాలు అండి అని చెప్తుంటే రెండు దేశాలు విడిపోక ముందు ఉన్న దేవాలయాలు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అందులో కూడా 10% ఆడ హిందువులు ఉన్న ప్లేస్ లా పూజలు కత్తి కష్టం మీద భయపడుకుంటా జరుగుతుంది. ఇప్పటికి కూడా దేశంలో భారతదేశంలో తెలంగాణలో కానివ్వండి దీప ధూప నైవేద్యాలకు నోచుకునే దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక దిక్కు చెప్తున్నా నేను, మెజారిటీ ఉండి ఇలా మైనారిటీలకు భయపడే పరిస్థితులు ఉన్నాము. అదే మైనారిటీలు అయితే అని నువ్వు కూడా రియలైజ్ కావాలి. ఇక్కడ అట్లా లేదు కూడా కట్ చేయొద్దు, నేను ఒప్పుకోను. కట్ చేస్తే నేను ఒప్పుకోను. 100% మొత్తం అన్నీ వేయాలి మీరు. మీకు అనుకూలంగా ఉన్నాయి మిమ్మల్ని అనేటి అన్ని కట్ చేస్తే నేను ఒప్పుకొని చెప్తున్నా. మాకు అనుకూలం మీకు అనుకూలం కాదు. నేను ఈ ఇంటర్వ్యూ నిజాయితీగా పోతుంది. అదే ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క పాయింట్ మీరు రిలే చేయకపోతే నేను ఒక వీడియో చేస్తాను. ఏంది బీజేపీ పరిస్థితి? నేను చెప్తున్నా ఫస్ట్ ఈ టాపిక్ కానివ్వండి. పాకిస్తాన్లో మనం గుడి కట్టగలుగుతామా? కట్టగలుగుతామంటే చెప్పు, నేను ఎన్నో ఫండింగ్ చేస్తా. పాకిస్తాన్ నువ్వు కట్టగలుగుతా అని చెప్తే నీకు ఫండింగ్ చేస్తే నువ్వు కట్టి రోమ్ నగరంలో పోయి మనం ఇవాళ గుడి కట్టగలుగుతామా? హిందూ దేవాలయం గురించి అరే నేను చెప్పిన దానికి నువ్వు జవాబు చెప్పబ్బా. టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నువ్వు రోమ్ నగరంలో పోయి కట్టగలుగుతావు ఆ గుడి అని అడుగుతున్నా. నేను అడిగిన దాన్ని చెప్పండి, కట్టొచ్చా కట్టొచ్చా? మనకు అందుబాటులో ఉన్నాయి వాడుకుందాం. నేను చెప్పండి అడిగిన దానికి. మనకు అందుబాటులో ఆగండి, నేను అడిగిన దాన్ని చెప్పండి. మనకు అందుబాటులో నేను కట్టొచ్చా అని అడుగుతున్నా. ఇవాళ భారతదేశంలో ఎంత గొప్ప దేశం అంటే ఇవాళ గుడి ఉంటుంది, గుడి పక్కన మస్జిద్ ఉంటుంది, మస్జిద్ పక్కన చర్చ్ ఉంటుంది. అయినా మా దేవుళ్ళ ఇది హిందూ దేశం, ఇది భారతదేశం, హిందూ దేశం ఇది. అవును, మేము అందరితో కలిసిమెలిసి ఉంటాము. మాతోటి ఎందుకు ఉండరు మీరు? అంటే వాళ్ళ డైరెక్షన్ లో నడుస్తాం. ఎందుకు ఈడ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, మాతో ఎప్పుడు ప్రాబ్లం లేదు. మేము ఎవరిని పోయి గెలకము. మొన్న కూడా రీసెంట్గా ఈ రామ్లల్లా దేవాలయం గురించి సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ రోజు పల్లకి సేవ చేస్తుంటే మీదికి వెళ్ళి చెప్పిస్తున్నాడు. దాని మీద ఎన్ని కేసులు పెట్టరు, ఏదో నామ మాత్రం కేసు. చికోటి ప్రవీణ్ పోయి శివాజీ మహారాజ్ మీద మూత్రం పోస్తే కొట్లాడికి పోలే. నా హిందూ సోదరులపై దాడి జరిగితే పరామర్శించడానికి పోతే నా పైన కేసులు పెడతారా?